ఎగ్ టెంపరాడో రైస్. ఉడకబెట్టిన గుడ్లు తొక్క తీసాం. ఇదిగో రైస్ కదా, మనం బాస్మతి రైస్ అన్నం, గుడ్లు, ఉల్లిపాయలు. అబ్బాయి ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, ఉడకబెట్టిన బఠానీ, అదే కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరకాయలు, నిమ్మరసం. అబ్బాయి ఆ మూడు తీసుకో, పొయ్యి మీద పెట్టు, పెట్టేను. పొయ్యి వెలిగించు, ఒక 5 గంటల నూనె. అబ్బాయి కొంచెం ఉప్పే. ఏంటి బాబాయ్ ఏదన్నా ఉప్పు ఎందుకు వేసాం? ఉప్పు ఎందుకు వేసామంటే ఈ గుడ్డు వేస్తాం కదా, ఉప్పు వల్ల గుడ్డు అంటుకోదు ఎవరికి? ఈ కింద నేల మట్టం వేడికి వేసాం కదా, కళాయికి అంటుకుంటది. నాకు అర్థమైంది. ఓ ఇంకేమన్నా వేయాలా? పసుపు వేస్తాం. ఇప్పుడు గుడ్లు వేస్తాం. వేసి గుడ్లు వేగిన తర్వాత తీసి ఇందులో వేసాయి. ఆ తర్వాత కార్యక్రమం నేను చెప్తాను. చక్కగా పెట్టి కలుపుతూ ఉండు. ఎగితే తీసేసి ఇందులో చేస్తాను. ఉల్లిపాయలు వేస్తాను. కొంచెం వేయాలి ఉప్పు, ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయలు వేసాం కదా అబ్బాయి. క్యాప్సికమ్ ఇలా కట్ చేసాం. తర్వాత ఇది ఉడకబెట్టిన బఠానీ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తర్వాత కారం, గరం మసాలా, ఈ టమాటా ముక్కలు, నిమ్మరసం, ఒక 5 నిమిషాలు మగ్గితే నెక్స్ట్ ఏం చేయాలి? ఈ అన్నం వేసి కలిపేస్తాం. కలిపిన తర్వాత తీస్తాం. తీసిన తర్వాత ఈ గుడ్లు పైన పేరుస్తాం. ఆ పైన కొత్తిమీర వేస్తాం. అప్పుడు ఎగ్ టెంపరాడో రైస్ రెడీ అయిపోద్ది. మూతి అబ్బాయి. అన్నం వేస్తాను. చెక్కగట్లు 2 పెట్టి ఇలా కలపాలి. 2 పెట్టి కలిపితే నీకు ఇది అది. చూసా బాస్మతి రైస్ ఎంత బాగున్నాయో. బాగున్నాయి, చల్లగా ఉన్నాయి. తెల్లగా సన్నగా ఉంటాయి.
మిరియాల పొడి కూడా వేద్దాం, వేద్దాం. చాలా బాగుంటుంది. ఆ ప్లేట్ తీసుకు అక్కడ అరిటాకు వేసాం కదా, ఎగ్ టెంపరాడో రైస్. ఇందులో ఏమి వేసాం? టమాటాలు వేసాం, ఎక్కువ వేసాం, క్యాప్సికమ్ వేసాం, ఎక్కువ వేసాం, కారం వేసాం, ఎక్కువ వేసాం, తక్కువ వేసాం, ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కదా. ఏం చేస్తుంటా బాయ్? అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను వేస్తాను. నువ్వే వేస్తావా? ఏ నిమ్మకాయ ముక్కలు కూడా. ఈ ఎగ్ టెంపరాడో రైస్ ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక మూగుడు తీసుకొని ఒక 5 గరిటెల నూనె వేసి కొంచెం ఉప్పు, పసుపు, ఉడికించిన గుడ్లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే మూకుల్లో ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి క్యాప్సికమ్ ముక్కలు, ఉడకబెట్టిన బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, టమాటా ముక్కలు, నిమ్మరసం వేసి ఒక 5 నిమిషాలు చిన్న మంటలో మగ్గనివ్వాలి. తరువాత బాస్మతి రైసు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ ని ఒక ప్లేట్లోకి తీసుకుని దాని మీద మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ పెట్టి కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ టెంపరాడో రైస్ రెడీ.